పరమగీతం 2వ అధ్యాయము 10వ వచనం నుండి చదివించాను నేను 17 వరకు. ఒకసారి చూద్దాం, 10వ వచనం నుండి చూద్దాం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. 11వ వచనం, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షము ఇక రాదు. ప్రార్థన చేసి, పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా మంచి దేవుడు, గొప్ప దేవుడు, నీతో సమానుడు సమము ఎవరు లేరు. నీకు నీవే సాటి నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. నీ రూపము మరలా మాలో ఏర్పడేంత వరకు కూడా మా కొరకు మీరు శ్రమపడ్డారు. నీకు స్తోత్రాలు. మీ రూపము మరలా ఏర్పడేంత వరకు కూడా నాకు ప్రసవ వేదన కలుగుతుందని పౌలు భక్తుడు చెప్పాడు. సంఘం నీ దగ్గర, నీ ఎదుట నిర్దోషంగా ఉండాలని ఆశిస్తున్న తండ్రి, మా జీవితంలో అనేక పర్యాయాలు మీరు మాకు ఇస్తున్న ఆత్మీయ సందేశాల కొరకు స్తోత్రాలు. నీకే మహిమ కలుగునుగాక. పరమగీత గ్రంథంలో నుంచి కొన్ని సందర్భాలు మా జ్ఞాపకం చేస్తూ సంఘమునకు మీకు ఉన్నటువంటి సంబంధం, ఔన్నత్యాన్ని తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు. అది నిదానంగా ఆత్మీయంగా ధ్యానించుకునేదానికి మాకు అందిస్తున్న భాగ్యం కొరకు స్తోత్రాలు. నీకే మహిమ కలుగునుగాక. సొలొమోను క్రీస్తుకి ఉన్న సంబంధం, షోలమెతికి సంఘానికి ఉన్న సంబంధాన్ని తెలియచేస్తూ అనేక విషయాలు మా ముందుకు తీసుకొస్తున్నందుకే స్తుతులు చెల్లిస్తున్నాను. సొలొమోను కంటే గొప్పవాడివి నీవు. ఈ భూమి మీద సంఘాన్ని స్థాపించిన గొప్ప దేవుడు. సంఘం ద్వారా నువ్వు మహిమ పొందుతూ ఉన్నందుకు స్తోత్రాలు. సంఘం ద్వారా నీ సువార్త వ్యాప్తిలో వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. సంఘం ద్వారా అనేక ఆత్మలను నీ వైపుకు ఆకర్షించడానికి ఇస్తున్న కృప కొరకు స్తోత్రాలు. ఇది ఒక కుటుంబం, ఈ పరలోకపు కుటుంబం భూమి మీద ఉంటూ నిన్ను మహింపరిచే కృప అందిస్తుందక స్తోత్రాలు చెల్లిస్తూ నీ మాటలు మాకు అందించి మహిం పొందమని యేసుక్రీస్తు సజీవ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. మాట్లాడే దేవుడు, అది కదా మీ అంశం. ఏం చెప్పాను? మాట్లాడే దేవుడు. దాని కింద మిగతా విషయాలన్నీ ఆలోచిద్దాం. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందంటే, నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు, లేడి పిల్ల వలె, ఆయన లేడి పిల్ల వలె ఉన్నాడు, అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఇర్రి అంటే జింక, అతను లేడీ. మీరు గమనిస్తున్నారు కదా, గోడ వెలుపల ఎందుకు నిలుచున్నాడు అంటే మన పాపాలు ఆయనకి మనకు మధ్య అడ్డుగా నిలబడ్డాయి. అందుకని ఆయన అవతల నిలిచి ఉన్నాడు. ఆ అడ్డు తొలగినప్పుడే ఆయన లోపలికి వచ్చే ప్రమాదం ఉంది, లేక ఆ అవకాశం ఉంది. సో దేవుడు ఏమంటున్నాడు? కిటికీ గుండా చూస్తున్నాడు, కిటికీ గంతలకుండా తొంగి చూస్తున్నాడు. అసలు నువ్వు లేసావా లేదా? అసలు స్వరం విన్నావా లేదా? గోడ అవతల ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని దగ్గరకు వస్తాను. నాతో కూడా అతను, వారితో కూడా నేను కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు.
అందుకని ఎప్పుడైతే మన పాపపు అడ్డుగోడ తొలగిందో, మన హృదయపు ద్వారాన్ని ఎప్పుడైతే తెరిచామో, అప్పుడు ఆయన స్పష్టంగా మనతో మాట్లాడడానికి అంగీకరిస్తున్నాడు అని ఇక్కడ నేర్చుకున్నాం మనం. అందుకనే 10వ వచనంలో ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు అనే మాట. మాట్లాడే దేవుడు ఎవరైనా మాట్లాడే దేవుడు మోగవాడు కాదు. మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు. కళ్ళు ఇచ్చినవాడు చూస్తాడు, చెవులు ఇచ్చినవాడు వింటాడు. కాబట్టి ఆయన వినగలిగిన వాడు, చూడగలిగిన వాడు, మాట్లాడగలిగిన వాడు. మీరు గమనించారు కదా, ఆది కాండములోనే ఆ విషయాలు. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని ఆదాముతో మాట్లాడినటువంటి దేవుడు. 3:9 చదివారు మీరు. ఆది కాండం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాముతో కూడా మాట్లాడినటువంటి దేవుడు. ఆదాముతో మాట్లాడాడు, ఆదాముని విడిచిపెట్టలేదు. ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము తిరిగి ఆదాముని దగ్గర చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. మాట్లాడే దేవుడు ఆయన, మౌనంగా ఉండేవాడు కాదు. అబ్రహాముతో మాట్లాడలేదా? అవును. అలా తలుస్తూ పోతే అబ్రహాముని పిలిచాడు, అబ్రహాంతో మాట్లాడాడు. గమనించండి మీరు, ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. ఆది కాండం 15:1 చదవండి. యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనములో వచ్చింది. భయపడకు, నేను నీకు కేడెము అంటున్నాడు. చాలు చాలు, మాట్లాడే దేవుడు నీ కేడెము అంటున్నాడు. 17:1 చదువు. నేను సర్వశక్తి గల దేవుడును. చాలు చాలు, మాట్లాడేవాడా? అందుకు కొన్ని వచనాలు చూపించాను మీకు అంతే. 22:12 చదువు. 22:12 ఆ చిన్నవాని మీద చేయవేయకు, ఏం చేయొద్దు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నువ్వు భయపడేవాడు, దేవునికి భయపడేవాడు అని. మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడుతాడు. ఇంకా చాలా విషయాలు చూపించవచ్చు మనకు. కొత్త నిబంధనలో ఎవరిని చూపించాను? సౌలుని చూపించలేదా? పౌలుగా మారిన. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 3 నుండి కొన్ని మాటలు చదవండి కిందకి. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అతడు ప్రయాణము చేయుచు వచ్చినప్పుడు ప్రకాశించను, నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను ఒక స్వరం పలుకుట వినెను. నీవెవడవు అని ప్రశ్నించగా, నీవు హింసించుచున్నా మాట్లాడే దేవుడు. He can speak with his people. He never be silence. మౌనంగా ఉండేవాడు కాదు, మాట్లాడే దేవుడు. మూగవాడు కాదు, చెవిటివాడు కాదు, మనతో మాట్లాడగలిగే జీవము కలిగినటువంటి దేవుడు ఆయన. శిష్యులతో ఒక మాట అన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మీరు చూస్తారు కదా, మొదటి ఆహ్వానం అదే కదా. మత్తయి సువార్త 11:28 ఆ మాట ఉండొచ్చు. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా
నా ఎదుగు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను రమ్మంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా పరిశీలించుకుంటూ పోతే నన్ను వెంబడించండి అన్నాడు ఒక సందర్భంలో శిష్యులతో. మార్కు 1:17 ఆ మాట ఉంటుంది. నన్ను వెంబడించండి, మిమ్మల్ని నేను మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను. గాడ్, జీసస్ స్పోక్ విత్ హిస్ పీపుల్. నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను. కీర్తన గ్రంథం 130 కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకొని ముందుకు వెళదాం. జనులు నీ యందు భయభక్తులు ఉంచున్నట్లు నీ యొద్ద క్షమాపణ ఉంది. చదవండి ఒకసారి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. స్తోత్రం. కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు. ఎందుకంటే ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది, ఫర్గివ్నెస్, క్షమించే దేవుడు. జనులు నీ యందు భయభక్తులు ఉంచుతారు, ఎందుకనంటే నీ యొద్ద క్షమాపణ ఉన్నది. నువ్వు మాట్లాడేవాడివే కాదు, నువ్వు క్షమించేవాడివి కూడా. క్షమాపణ అంటే భారతదేశానికి తెలియలే. దారాసింగ్ ఒక మిషనరీని, ఆయన బిడ్డలు ఇద్దరిని చంపినప్పుడు ఆ మిషనరీ భార్య దారాసింగ్ని నేను క్షమిస్తున్నాను, నా ప్రభు నన్ను క్షమించాడు అని చెప్పింది. దారాసింగ్కి వేసిన ఉరి శిక్షని క్యాన్సిల్ చేశారు. లేకపోతే దారాసింగ్కి ఉరి శిక్ష పడవలసింది. ఉరి శిక్ష పడేంత ఘోరం చేశాడు దారాసింగ్. పసికందుల్ని చంపేశాడు, మిషనరీని చంపేశాడు. ఆయన ఏం చేసిన పాపం ఏముంది? కుష్ఠరోగులకి సహాయం చేస్తున్నాడు. కుష్ఠరోగుల పరిచర్య ఆయనది ఒరిస్సా ప్రాంతంలో. కానీ వీడు ఆర్ఎస్ఎస్ వాడు ఆర్ఎస్ఎస్ వాడు ఆ జీపులో ఉంటూ ఉండగా ఆ జీపుని తగలబెట్టేశాడు, చచ్చిపోయాడు. ఆమె కుమార్తె రూతు దగ్గర లేదు, లేకపోతే ఆ అమ్మాయి కూడా చనిపోయేది. తన తల్లి దగ్గర ఉంది అమ్మాయి. అప్పుడు రాష్ట్రపతి అడిగాడు ఆమెని, నీ భర్తను ఇద్దరు బిడ్డల్ని చంపినటువంటి, ఘోరంగా చంపినటువంటి దారాసింగ్ని ఏం చేయమంటావు? ఉరేయమంటావా? ఉరికి అర్హుడు అతను అన్నాడు. లేదు, అతను నేను క్షమిస్తున్నాను, క్షమించడం నా ప్రభు నాకు నేర్పించాడు. నా భర్తను ఇద్దరు బిడ్డలను చంపినటువంటి దారాసింగ్ క్షమిస్తున్నాను చెప్పింది. అప్పుడు దాకా మన భారతదేశానికి క్షమాపణ అంటే తెలియదు. ఇప్పుడు కూడా నేర్చుకోలేదు భారతదేశం. కక్ష కట్టుతుంది, కత్తి పడుతుంది. క్షమించడం అనేది ఇప్పటికి తెలియలేదు భారతదేశానికి. కానీ క్షమించడం నేర్పించింది మిషనరీ భార్య. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, జనులు నీ యందు భయభక్తులు ఉంచడం, నీ యొద్ద క్షమాపణ ఉంది. దేవుడు మనకు క్షమించాడు, మనం ఇతరులను క్షమిస్తున్నాం. అందుకని ఆయన అన్ని హింసలు పడ్డ శిలోమాను మీద, భయంకరమైనటువంటి శిలోమాను. ఆశ్చర్యం వేస్తుంది చాలాసార్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన నోరు తెరిచినప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థించినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన మాట్లాడగలిగేవాడే కాకుండా మీరేమి నేర్చుకోవాలి? క్షమించేవాడు కూడా. అమ్మా, వారెవరో నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్ష విధించాను, వెళ్ళు, పాపం చేయకు అన్నాడు. ఎంత మంచి దేవుడు కదా! ఒక పాపిని క్షమించే దేవుడు, పాపాన్ని ద్వేషించేవాడు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఈ రిజెక్ట్స్ సిన్, ఈ లవ్స్ సిన్నర్. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. అంతేకాకుండా పాపాన్ని క్షమిస్తాడు.
పాపము ఎరగని దేవుడు, పాపము తెలియని దేవుడు, పాపము అంటనివాడు, పాపానికి అతీతుడు యేసు. అందుకని పాపులమైన మనతో మాట్లాడగలిగి, మనల్ని క్షమించగలిగి, తన బిడ్డలుగా స్వీకరించగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే మీకు ఆ అంశం చెప్పాను, మాట్లాడే దేవుడు అని. మీరు ఎప్పుడైనా మాట్లాడారా ఆయనతో? నిదానంగా మాట్లాడాడు. 11వ వచనానికి రండి. 11వ వచనానికి వచ్చేయండి. ఏమంటున్నాడు? నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయేను, వర్షాకాలము తీరిపోయిన, వర్షం రాదు. సుందరవతి ఏం చేస్తుంది? ఆయన మాటలు వింటూ కూడా ఆత్మీయంగా మునిగిపోయిందా లెమ్మనడానికి? ఆయన మాటలు వింటూ, ఆయన స్వరం వింటూ, మాట్లాడే దేవుడు అన్నాను కదా 10వ వచనంలో, ఆయన మాటలు వింటూ అందులో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని స్వీకరిస్తూ అలాగా తన్మయమైపోయిందా అన్నట్టుగా ఉంది కదా మీకు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక ఆలోచన. రెండవ ఆలోచన ఏంటంటే నిర్లక్ష్య వైఖరిలో ఇంకా ఉందా? నిరుత్సాహ స్థితిలో ఇంకా ఉందా? ప్రభు మాట్లాడుతున్నా కూడా విన్నట్టుగా, సూచిస్తున్నట్టుగా, ఇది నాకు కాదులే ఇతరులకు అన్నట్టుగా ఉందా సంఘం? అది రెండవ తలంపు. అందుకని ఒక మాట బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుకొని ముందుకు వెళదాం. చదువు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఆమేన్. ఎక్కడి నుంచి లెమ్ము? అయితే ఈ మనిషి లేక ఈ సంఘం ఇంకా నిద్రపోతూ ఉంది. ఆలోచించేయండి. ఆత్మీయంగా ఉండి ఆయనలో తన్మయం చెందితే మంచిదే, కానీ ఇంకా ఏదో జాడ్యం ఉంది, సంఘంలో బలహీనత ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నాడు. లేయి, మృతుల్లో నుండి లేయి. ఏ మృతుల నుంచి? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మృతులు వీళ్ళు. స్పిరిచువల్లీ డెడ్ కండిషన్. ఎఫెసీ 2:1 చెప్పే మాట ఇదే. చదవండి వాక్యం. ఈ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. స్తోత్రం. ఇది క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నాడు. ఇంకా నువ్వు నిద్రాశక్తితో ఉంటే, నిద్రాభారంతో ఉంటే, అపరాధముల చేత, పాపముల చేత ఇంకా చచ్చిన స్థితిలో ఉంటే, లేయి పైకి. ప్రభు ప్రకాశిస్తున్నాడు. జీవించుచున్నావన్న పేరు నీకు ఉన్నది, కానీ నువ్వు మృతుడివే అని వినలేదా? 7 సంఘాల్లో ఒక సంఘంతో మాట్లాడాడు దేవుడు. జీవించుచున్నావన్న పేరు ఉంది నీకు, కానీ మృతుడవే అని ప్రభు హెచ్చరించాడు సంఘాన్ని. ప్రభు ఇప్పుడు ప్రకాశిస్తున్నాడు. లేచి రా అంటున్నాడు. జీసస్ ఈజ్ ఇన్వైటింగ్ హిజ్ బ్రైడ్. యు గెట్ అప్ అండ్ కమ్. స్తోత్రం. ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నా హృదయం పులకరించేది. అవును, లేయాలి సంఘం. ప్రభు కొరకు ప్రభు పిలుపును అందుకొని లేయాలి సంఘం. నీరసము, నిరుత్సాహము, అంతేకాకుండా నిర్లక్ష్య వైఖరి, లెక్కలేనితనము, ఇవన్నీ వదిలేసి ప్రభు కొరకు లేచి నిలబడాలి. గెటప్ అండ్ స్టాండ్. లేయి, రా నా దగ్గరికి. కమ్ అన్ టు మీ. లెమ్మో రమ్మో, ఈ మాటలు 2 చాలా ప్రాముఖ్యమైన మాటలు. లేకుండా ఎలా వెళ్తావు? నువ్వు లేకుండా ఎలా వెళ్ళగలవు? నువ్వు లేయాలా నీ ఉన్న చోట నుండి.
ప్రభు పిలుస్తున్నాడు, లేయి పైకి, గెటప్ పైసే. చచ్చిపోయిన వాళ్ళతో కూడా అదే మాట్లాడాడు. చిన్నోడా లేయి అన్నాడు. చచ్చిపోయిన వాడితో, మామూలుగా ఫిజికల్గా చచ్చిపోయిన వాడితో కూడా మాట్లాడాడు. ఆ పాడి మీద ఉన్నటువంటి బాబు లేచి కూర్చున్నాడా? మరి చనిపోయిన వాడితోనే మాట్లాడాడు. ఫిజికల్గా, భౌతికంగా చనిపోయిన వాడితో కూడా మాట్లాడాడు, లేచి కూర్చున్నాడు. ఆత్మీయంగా సచ్చిన స్థితిలో ఉన్న నీతో మాట్లాడలేడా? జీవించుతున్నవనే పేరే ఉంది, ఇంకా మృతుల లిస్టులో ఉన్నవేమో చెక్ చేసుకో. ఏ చిన్నది నిద్రిస్తుంది, చనిపోలే అన్నాడు. ఆ బిడ్డ దగ్గరికి చేరుకుని, ఆ బాడీ కాడికి చేరుకొని అన్నాడు, తలి తాకుమి అన్నాడు. అది అరమిక భాషలో, చిన్నదాన లేయి, లెమ్మని చెప్తున్నా నీతో. చిన్నది లేచి కూర్చుంది. మృతులు, భౌతికంగా చనిపోయినటువంటి మృతులతో కూడా మాట్లాడినటువంటి దేవుడు. లేయి కూర్చో అంటే కూర్చున్నాడా? లేచాడా? మరి అమ్మ లేయి అంటే ఆ చిన్నది లేచిందా? రా అంటే లాజరు వచ్చాడా? వరే ఎంత బాగా చెప్పారు మీరు. లాజరు రా బయటికి అంటే లేచి వచ్చేసాడు, అంతే. ఇక్కడ అంటున్నాడు, లే రమ్మో అంటున్నాడు. నువ్వు వింటే కదా. ఇంకా నీ చెవులు ఎలా ఉన్నాయి? మందంగా ఉన్నాయి. అపోస్తల గ్రంథం చివరి అధ్యాయం తీయండి, 28వ అధ్యాయం 26 నుండి చదవని కిందకి. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరారు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు, ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవి ఉన్నది, వారి చెవులతో మందముగా వినే కన్నులు మూసుకొని ఉన్నారు. ఇది సంఘం యొక్క స్థితి. ఇప్పుడు సంఘం యొక్క స్థితి ఎలా ఉందంట? రాస్తున్నాడు ఇక్కడ మాట. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం ఎలా ఉంది? హృదయము క్రొవ్వింది, వారి చెవులతో మందంగా వింటున్నారు, కన్నులు మూసుకొని ఉన్నారు. ఈ స్థితిలో నుంచి సంఘము లేచినప్పుడే దేవుని కొరకు నువ్వు పని చేయగలవు. ఈ స్థితిలో ఇంకా ఉంది సంఘం. హృదయం క్రొవ్విందంటున్నాడు, చెవులు మందంగా వింటున్నాయి అంటున్నాడు, కన్నులు చూసినా చూన్నట్టు వ్యవహరిస్తుంది అంటున్నాడు సంఘం. ఆత్మీయ స్థితిలో ఎలా ఉంది సంఘం? ఇంకా నిద్రావస్థలో ఉందా? ప్రభు స్వరం వింటూ కూడా నాకు కాదులే అనుకుంటుందా? లెమ్మో రమ్మో, గెట్ అప్ అండ్ కమ్. ప్రభు స్పష్టంగా మాట్లాడే దినంలోనే ప్రభు వైపు మీరు తిరగాలి, లేకపోతే వాక్యం దొరకని రోజులు రాబోతున్నాయి. ఇబ్బంది పడతారు. ఏమంటున్నాడు ఇప్పుడు? చలికాలం గడిచిపోయింది, వర్షాకాలము తీరిపోయింది, వర్షం ఇక రాదు. ఇక్కడ కామెంట్స్ ఏం చెప్తుందని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చలికాలము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని యొక్క మొదటి రాకడ. అది చలికాలము అని రాశారు కామెంటర్స్. ఈ చలికాలము ఎలా ఉన్నది అని అంటే అది గడిచిపోయింది. యేసుక్రీస్తు ప్రభు రాకముందు అనేక రీతులుగా ఉంటూ ఉన్నారు ఈ ప్రజలు. యేసు శరీరధారి అయి మానవ రక్షణ కొరకు వచ్చినటువంటి దినాన్ని చలికాలంతో పోల్చాడు. ఎందుకో ఆ చలి పోయింది. చలి పోవాలి అని అంటే పాపము తొలగాలి, అంతేకాదు రక్షణ పొందుకోవాలి. ఇక్కడ అంటున్నారు చలికాలం పోయింది, వర్షాకాలం కూడా, వర్షం కూడా తీరిపోయింది, ఇక రాదు వర్షం. ఇక్కడ వర్షము దేనికి సాదృశ్యం అంటే అభివృద్ధికి సాదృశ్యం. వర్షము అభివృద్ధికి సాదృశ్యం. మీ దేశములో వర్షము తొలకరి కురుస్తుంది,
మీ పంటలు పండుతాయి. ద్వితీయోపదేశ కాండం తీసి ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 14వ వచనం చదివి ప్రభుని మహింపరచు. మీ దేశమునకు వర్షము అనగా తలకరి కడవరి వాన దాని కాలమున నేను కురిపిస్తాను అంటున్నాడు దేవుడు. వర్షం దేవుడిచ్చేటటువంటి గొప్ప బహుమానము ఈ భూమికి. రైతుకి సాగునీరు కావాలి, ప్రజలకు త్రాగునీరు కావాలి. సాగునీరు కానీ త్రాగునీరు కానీ దేవుడు అనుగ్రహించేది. వర్షం లేకపోతే, నీళ్లు లేకపోతే పొలం పండే అవకాశం లేదు. అనావృష్టి వస్తుంది, కరువులు వస్తాయి. అనావృష్టి వస్తుంది, అతివృష్టి కూడా వస్తుంది. కొన్నిసార్లు పంటలు కొట్టుకోబోతాయి. ఈ మధ్యకాలంలో కురిసిన వర్షానికి పంటలు కాదు, మట్టి కూడా కొట్టుకోబోయింది. మీరు చూశారు పేపర్లో, మట్టి కూడా కొట్టుకొని పోయి కొన్ని టన్నుల మట్టి వెళ్ళిపోయింది పొలాల్లో నుంచి. బాధపడ్డారు రైతులు. మట్టి దేవుడు అనుగ్రహించిన కృప మనకు. మట్టిని లేక భూమిని నాశనం చేయలేరు. మట్టిని నాశనం లేదు, మట్టిని సృష్టించలేరు. రెండు చేతగా. దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి గొప్ప విషయం అదే. మట్టిని నాశనం చేయలేరు, మట్టిని సృష్టించలేరు. ఈ రెండు చేత కాదు మనిషికి. అలాంటి గొప్ప కృప దేవుడు అందించాడు. ఎవరు సొత్తు ఇది? దేవుడు మానవులకి ఇచ్చినటువంటిది. ఎక్కడ దోలుతున్నారు? ఎవరు ఇస్తున్నారు దాన్ని? దేవుడు ఇచ్చినటువంటి ఉచితంగా డబ్బు పెట్టి కొనేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు సొమ్ము చేసుకొని దాచుకుంటుంది లోకం. మట్టి దోలే, ఇసుక దోలే, నీళ్లు దోలే. ప్రభు ఉచితంగా ఇచ్చిన వాడిని అమ్మకాలకు పెట్టి ఈ రోజున దేశం అలా అయిపోయింది. వర్షం వచ్చింది, మట్టి కొట్టుకుపోయింది, అల్లాడుతున్నారు ప్రజలు. మట్టి కావాలి మనుషులకి, ఎందుకంటే పంటలు పండించాలా కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అందుకే చెప్తున్నాను, వర్షం కురిపిస్తా. వర్షం ఎక్కువైతే అతివృష్టి, వర్షం తక్కువైతే అనావృష్టి. రెండు దెబ్బే. కానీ ఏ కాలంలో ఎంత కావాలా నీరు అని ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒకసారి వర్షం ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను పక్కన ఆయనతో. పక్కనోడు అంటున్నాడు, వర్షం వీరికని అవసరం ఏమో సార్ అంటున్నాడు. ఆత్మని మనం ప్రార్థన చేస్తే వర్షం ఎవరికైనా అవసరమేమో. అవును, ఎవరికో కాదు, మనకే అవసరం. చెరువులు నిండాలి, బావులు నిండాలి, గుంతలు నిండాలి, సముద్రం నిండాలి. కాబట్టి ఇవన్నీ ఓవర్ఫ్లో అయిపోయి సముద్రంలో కలిసిపోతాయి. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నా మనిషికి అవసరం లేదు, తాగడానికి యోగ్యంగా ఉండవు అవి. సముద్రపు నీరు ఉప్పు నీరు. కాబట్టి ఆ ఉప్పును కూడా తొలగించి మంచినీరుగా మార్చే మిషన్స్ వచ్చాయి. సముద్రపు నీళ్లు కూడా మంచినీళ్ళుగా మార్చి సప్లై చేస్తున్నారని వింటున్నాను. కాబట్టి ఈ రోజున చెరువులు, గుంటలు, కాలువలు, బావులు వర్షం సమృద్ధిగా నింపబడతాయి. దేవుడు వర్షం ఇస్తున్నాడు ఆ యొక్క దేశం మీద. అది అభివృద్ధికి సాదృశ్యం అని చెప్పాను. ఇప్పుడు నేను ఇంకొక మాట చదవండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుమా. హోషేయ గ్రంథం 6:3 నోట్ చేసుకొని చదవండి రండి. వర్షము వలె ఆయన ఎట్టొస్తాడంట? ఆయన వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అద్భుతం. తొలకరి వర్షము, కడవరి వర్షం వలె. ఆమేన్. తొలకరిలో కడవరి వర్షం. తొలకరి పడినప్పుడు నాట్లు పడతాయి. ఆమేన్. తొలకరి జల్లు కోసం చూస్తాడు వ్యవసాయదారు. అద్భుతమైన విషయం. అప్పుడు భూములు తోలుతారు, నీళ్లు పడతారు, విత్తనాలు చల్లుతారు, విత్తనం ఎదుగుతుంది, మళ్ళీ నారు పీకి మళ్ళీ నారు వేస్తారు. ఇదంతా మీకు తెలిసిన విషయమే.
ఆ తొలకరి వాన వచ్చినట్లుగా, కడవరి వాన వచ్చినట్లుగా ప్రభు మీ దగ్గరకు వస్తాడు. స్తోత్రం. వర్షం ఏ రీతిగా కావాలని మానవుడు ఎదురు చూశాడో, దేవుడు వర్షం వలె నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత దీవెనం. అది సంగతి అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైనటువంటి విషయం. ఆ వర్షం వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? పంటలు సమృద్ధిగా పండుతాయా? అండుతాయా? బో స్తోత్రం. మీరు ఏవేలు గ్రంథం తీయగలరా? ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 23, 24 చదవండి. సియోను జనులారా, నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. మీ కొట్లు ధాన్యముతో. ఆమేన్. తొలకరి వాన వచ్చినప్పుడు, కడవరి వాన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటమ్మా? మీ కొట్లు ధాన్యముతో నింపబడతాయి. స్తోత్రం, హల్లెలూయా. కొట్లలో ధాన్యం అంటే నేను అభివృద్ధి అంటున్నాను. వర్షము అభివృద్ధికి సూచన అని చెప్తున్నాను, ఆశీర్వాదానికి సూచన. సో ఇట్ ఇండికేట్స్ ద బ్లెస్సింగ్. అది ఆశీర్వాదమునకు, అభివృద్ధికి సూచనగా చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘము ఆశీర్వాదం పొందుకోవాలి, అభివృద్ధి కావాలి. ఎందుకంటే మన తొలకరి వర్షము, కడవరి వర్షము అయినటువంటి మన దేవుడు భూమిని తడిపి ధాన్యం ఇవ్వడమే కాదు, నిన్ను దర్శించి ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు. ఆయన ఆశీర్వాదం కొరకు, ఆయన దీవెనల కొరకు సంఘం ఎదురు చూడాలి. ఆమేన్. వెళదాం, ముందుకు వెళ్ళిపోదాం. త్వరగా ఇంకొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం జరిగింది? చలికాలము అయిపోయింది, వర్షాకాలము తీరిపోయింది, వర్షము ఇక రాదు. ప్రభు చెప్తున్నాడు, వర్షం అవసరమైతే వర్షం వస్తుంది. సమృద్ధికి ఇచ్చాడు కదా, అందుకని ఆ వరదల్లో కొట్టుకుపోకుండా వర్షం ప్రభు ఆపాడనే దానికి సూచనగా ఆకాశంలో ఏముంచాడు? ఇంద్రధనుసు ఉంచాడు. ఇంద్రధనుసు ఎందుకు ఉంచాడు? ఇక జలప్రలయం రాదు, ఆగిపోయింది అనే దానికి సూచనగా నోవా పీరియడ్లో ఆకాశంలో ఇంద్రధనుసును ఉంచాడు. ఆమేన్. ఇంద్రధనుసు ఏం చూపిస్తుంది? వర్షము ఆగిపోయిన దానికి సూచనగా ఒక సూచన ఆకాశంలో ఉంచాడు దేవుడు. వీళ్ళకి తెలియదు, లోకస్తులకు ఏం తెలుస్తుంది బైబిల్ చదవకపోతే? అన్నీ ప్రభు చేసినయే మానవుని కొరకు. అవి ఆ రీతిగా సిద్ధపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 11 అయిపోయింది, 12. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావురపు స్వరము. అమ్మా, ఏం స్వరం వినబడుతుందంట? అరే ఎంత గొప్ప మాట చెప్తా ఉన్నాడు ప్రభు. దేశమంతా పువ్వు పూసిందంటే పరిమళిస్తుంది. పువ్వు పరిమళిస్తుంది. పువ్వు వికసించినప్పుడు అది పరిమళిస్తుంది, సువాసన వెదజల్లుతుంది. ఏందంటే అది దేశమంతటంట. ఆమేన్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సువార్తను నమ్మాలి, యేసు నమ్మాలి. ఆ యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆత్మీయ జీవితం వస్తుందో అది వికసించి సువాసన వెదజల్లి అనేకులు ప్రభువుకు ఆకర్షించగలిగినటువంటి సంఘంగా మారాలి. అది మీకు తెలుసా? ప్రభు ఒక మాట అన్నాడు, ఇంకా ఒక 3 మాసాల తర్వాత లేక 2 మాసాల తర్వాత మీకు కోతకాలం వస్తుందని మీరు అంటారు కదా మీరు. కానీ మీ తలలో పైకెత్తి చూడండి, ఇప్పుడే పంట పైరుకొచ్చింది అనేసాడు ప్రభు.
అంటే మానవుడు చూసినప్పుడు ఆలస్యం అవుతుంది కానీ ఇంకా టైం ఉంటుందని, కానీ దేవుని కని దృష్టితో చూసినప్పుడు ఇప్పుడే కోతకొచ్చింది అంటున్నాడు ప్రభు. సంఘం ఆత్మీయ దృష్టితో చూడాలి లోకాన్ని. ఆమేన్. ఎలా చూడాలా? యేసు చూసినట్టుగానే ఆత్మీయ దృష్టి చూసినప్పుడు దేశమంతా పువ్వులు పూశాయి అంటున్నాడు. పువ్వు పరిమళిస్తుంది. అలాగే క్రైస్తవ బిడ్డలు అనేకులు ప్రభు కొరకు పరిమళించాలి, సువాసన వెదజల్లాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కింద వచ్చిన చూడండి ఏముందో, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చింది. పిట్టలు కోలాహలము చేస్తున్నాయి. ఎందుకని? వర్షం వచ్చింది, వర్షం ఆగిపోయింది, పుష్పాలు వికసించాయి, అందులో మకరందాన్ని తీసుకోవటానికి ఆశిస్తున్నాయి పిట్టలు. పురుగులు కానీ పిట్టలు కానీ వాటి మీద వాలి అందులో ఉన్న మకరందాన్ని తీసుకోవడానికి, అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు దాన్ని, పరిమళాన్ని తీసుకోవడానికి, అందులో ఉన్నటువంటి దాన్ని ప్రత్యేకంగా అవి ఆస్వాదించి అవి తృప్తి పడతాయి. చెట్లుకి కాసినటువంటి ఫలాలు, పువ్వులు, ఆకులు, చిగురు అవన్నీ పిట్టలు తింటాయి. స్తోత్రం. సో కోలాహలం చేస్తున్నాయి, వాతావరణం బాగుంది, అరుస్తున్నాయి పిట్టలు. ఎంత సంతోషంగా ఉన్నాయో. సో రైతు సంతోషంగా ఉన్నాడు, పిట్టలు సంతోషంగా ఉన్నాయి. పావురపు స్వరం వినబడుతుంది. రాశాడు అక్కడ, ఏం వినబడుతుంది? చదువు. పావుల స్వరము మన దేశంలో వినబడుతుంది. ఏ పావురం ఇదే? ఇది ఏ పావురమో చెప్పాలి మీరు. నేను నాకు అడగలేదు కదా పిట్టల గురించి, నేను పావురాన్ని గురించి అడుగుతున్నాను. అమ్మా, ఇది పరలోక పావురం యేసు, భూలోక పావురం సంఘం. పావురపు స్వరం వినబడుతుంది, సువార్త ప్రకటించబడుతూ ఉంది, దేశ విదేశాల్లో ప్రకటించబడుతుంది. పిట్టలేమో ఒక పక్కన కోలాహలం చేస్తున్నాయి, హ్యాపీగా ఉన్నాయి, కానీ పావురపు స్వరం వినబడుతూ ఉంది. చచ్చిన మనుషులను బతికించడానికి సువార్త వినబడుతూ ఉంది. యేసు మాట్లాడుతున్నాడు. పరలోక పావురం, భూలోక పావురం యేసు సంఘం. ఆయన రక్తంతో కడగబడింది సంఘం. పావురాన్ని ఎందుకు పోలుస్తున్నాడు? పావురముకి చేదు ఉండదు, పిచ్చి ఉండదు. కోళ్ళలో పిచ్చి ఉంటుంది, పావురంలో పిచ్చి ఉండదు. కోసి చూడండి. అంటే ఈ భూలోక సంబంధమైన పావురము, దాన్ని కోస్తే దాని లోపల పిచ్చి ఉండదు, చేదు ఉండదు. ఇంకా ప్రతి పక్షిలో చేదు ఉంటుంది, ఆ బిట్ అంతే ఉంటుంది. అది తీసేస్తేనే కానీ కూర చక్కగా ఉండదు. అది తీసేయకపోతే కూర అంతా చేదైపోద్ది. నువ్వు ఎంత మసాలా పెట్టినా సరే, ఎంత కమ్మంగా ఉండాలని ట్రై చేసినా సరే, ఆ పిచ్చు కూరలో పడిందంటే అవుట్. కానీ పావురానికి అది లేదు. పావురంకి పిచ్చు లేని పక్షి భూమి మీద. పావురాన్ని సృష్టించాడు దేవుడు. ఎందుకో తెలుసా? యేసులో పాపం లేదు. ఎందుకు చెప్పండి? యేసులో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా శాపిస్తారా అని సవాల్ చేసిన వాడు ఈ భూమి మీద ఒక్కడే కనబడతాడు మానవ చరిత్రలో. ఆయన పేరు యేసు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా శాపిస్తారా అని సవాల్ చేసిన వాడు ఈ భూమి మీద మానవ చరిత్రలో ఒకడు లేడు. అయితే వచ్చాడు ఒక ఆయన, ఆయన పేరు యేసు. ఆమేన్. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చారక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపం. ఆమేన్. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపిస్తారని సవాల్ చేసిన వాడు యేసు. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మందిలో కూడా అతడు గుర్తించవచ్చు. అంతే. అతి కాంక్షణీయుడైన. అతి కాంక్షణీయుడైన తెలుగు పదం ఏంటంటే, అది తెలుగే, సాంస్క్రిట్ కొద్ది క్లబ్ అవుతుంది దానికి. అతి కాంక్షణీయుడు. అయితే అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగలడు సమర్థుణ్ణి అతి కాంక్షణీయుడు అంటారు. చెప్పండి. అడిగే వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే, నువ్వు అడిగే వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే అత్యధికంగా చేయుటకు సమర్థుడైన వాడిని అతి కాంక్షణీయుడు అంటారు. ఆమేన్. అద్భుతం. దేవునికి స్తోత్రం. కాబట్టి
ఇప్పుడు చెప్పండి, పావురపు స్వరం వినబడుతుంది. పిట్టలేమో కోలాకోలంగా ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయి. ఆహారం బాగా సమృద్ధిగా దొరికింది వాటికే. ఓకే, వండర్ఫుల్. అది దేవుని కృపే. చెట్ల మీద ఎక్కడ వాలినా సరే అవి తినగలిగినటువంటి ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి. ఇస్తాడు దేవుడు. వర్షం కురిసిన దినాల్లో ఒకవేళ ఇబ్బంది పడ్డాయేమో, వర్షం ఆగిపోయింది, పిట్టలు కోలాహలం అయిపోతుంది. పావురపు స్వరం వినబడుతుంది. అంటే యేసు క్రీస్తు ప్రభువారు తన సంఘము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాటలు రాయించాడు దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మాట్లాడుతూ ఉండొచ్చు. దేవుని మాటలు ఇంకా ఇంకా మధురంగా ఉంటాయి, ఎంతో ఆత్మీయంగా ఉంటాయి, మనల్ని బలపరుస్తాయి, మనల్ని సరిచేస్తాయి, దిద్దుతాయి. స్వరం వినబడుతుందట, పావురపు స్వరం. పరలోక పౌరము యేసులో పాపము లేదు. భూలోక పౌరమైనటువంటి సంఘములో పాపం ఉండకూడదు. పాపం కొరకే యేసు మన నిమిత్తం చనిపోయాడు. ఆయన పరిశుద్ధులుగా ఉండాలి, సంఘం పరిశుద్ధంగా ఉండాలి. సంఘములో ఎలాంటి దోషం ఉండకూడదు, పాపం ఉండకూడదు, బలహీనత ఉండకూడదు, ముడత ఉండకూడదు, కళంకం ఉండకూడదు. అప్పుడే సువార్త వ్యాప్తి చేయగలం. అప్పుడే అది ఫలిస్తుంది, అదే ఫలితాలు తెస్తుంది. సంఘం బయటికి వెళ్ళాలా సువార్త వ్యాప్తిలో. అందుకని పావురపు స్వరం వినబడతా ఉంది. ఎందుకు పావురపు స్వరం వినబడితే ఎందుకు భయపడుతున్నారు? క్రైస్తవులను చూసి భయపడిపోతుంది లోకం. నేను అట్లా నమ్మాను. క్రైస్తవులను చూసి ఎందుకు భయపడిపోతుందంటే అందరూ క్రీస్తు ప్రేమని ఎరుగుతున్నారు. క్రీస్తు ఎందుకు వచ్చారో తెలుసుకుంటున్నారు. ఆయన ఎందుకోసం రక్తం కార్చాడో తెలుసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ప్రభు తన వైపుకు తీసుకుంటున్నాడు. స్వరం పనిచేస్తుంది, లోకం భయపడిపోతుంది. ఆమేన్. భయపడిపోతుంది లోకం. అందుకని చట్టాలు తెస్తున్నారు. ప్రవీణ్ పగడాలని హత్య చేసినటువంటి 10వ తారీఖున చార్లీ క్రిక్ని హత్య చేశారు. తర్వాత చెప్తాను నేను. చార్లెస్ క్రిక్ని యుఎస్ఏలో, అమెరికాలో ఒక యూనివర్సిటీలో మరి యవనస్తులతో మాట్లాడుతున్నాడు. దేవుని సువార్త చెప్తున్నాడు. యవనస్తులు ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు. ఎటువైపు నుంచి వచ్చిందో బుల్లెట్ నేరుగా వచ్చి ఈ మెడలో దూసుకుని పోయింది. స్పాట్లో చచ్చిపోయాడు కిక్. 31 సంవత్సరం ఏముంటుంది బహుశా. 2 బిడ్డలు. ప్రవీణ్ పగడాల్ని 3వ నెలలో చంపేశారు. చార్లీ క్విక్ని 10వ తారీఖున చంపారు, హత్య చేశారు. లోకం సహించలేకపోతుంది. ఇండియాలో ఇతను చంపారు, అమెరికాలో అతను చంపారు. ఈ భూమి మీద క్రైస్తవాన్ని బట్టి బాగా బ్రతకండి, ప్రభు కొరకు బ్రతకండి, మనసు మార్చుకోండి, మనిషిగా జీవించండి. ఇది సువార్త చెప్తుంది. యేసు చెప్పే మాట ఇది. మీ పాపాలు విడవండి, పాప బంధకాల నుంచి బయటికి రండి, ప్రభు కొరకు స్వేచ్ఛగా జీవించండి, ప్రభు కొరకు జీవించండి, ప్రభు పని చేయండి, స్వేచ్ఛగా ఉండండి, ఫ్రీడమ్. బాగుంది. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 5:1 చదువు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద ఏ కాడి? దాస్యం అనే కాడి కింద చిక్కుకోవాకండి. ఆమేన్. ప్రభు మనల్ని ఏం చేశాడట? స్వతంత్రులుగా చేశాడు. పావురపు స్వరం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అన్నాడు ప్రభు. ఆ స్వరం వినబడుతుంది. ఇప్పుడు లోకమంతటా వినబడుతుంది. ఇప్పుడు గలతీ 5:1 చదివారు కదా. రోమా 8:1 చదవండి. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి? ఆమేన్. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. పిట్టలు కోలాహలంగా ఉన్నాయి. దేశంలో పావురము స్వరం వినబడుతుంది. ఇంకా యేసు ఎక్కడైనా గణపరచబడతాడు. ఆమేన్. ఏ ప్రాంతంలో అయినా గణపరచబడతాడు. ఆమేన్.
ఎట్టి పరిస్థితుల్లోనైనా గణపరచబడతాడు. పరిస్థితులు ఆయనకు అడ్డు రావు, ప్రాంతం ఆయనకు అడ్డు రాదు, ఏ ప్రజలు ఆయనకు అడ్డు తగలరు, ఆయన యొక్క స్వరాన్ని ఆపలేరు. నమ్ముతారా? ఆయన స్వరాన్ని ఆపుతారా? ప్రవీణ్ పగడం చంపారు, సేవ ఆగిందా? సువార్త ఆగిందా? స్తోత్రం. నిన్న కిర్క్ని కాల్ చేశారు, సువార్త ఆగుతుందా? ఆమేన్. రాబోయే దినాల్లో అమెరికా దేశానికి ప్రెసిడెంటే కావచ్చు అంట ఆయన, అటు గెస్ చేశారు. అంత గొప్ప వ్యక్తి అంట ఆయన. 31 సంవత్సరాలు ఈయన, 46 సంవత్సరాలకి ప్రవీణ్ చనిపోయారు. దేవునికి స్తోత్రం. 2 బిడ్డలు, వారి కోసమే ప్రార్థన చేయండి. రాబోయే దినాల్లో చంపినా సరే సువార్త ఆగదు, సంఘాలు కూల్చేసినా సరే తిరిగి కలుతాడు. అక్కడి నుంచి ఒక 100 మంది సేవకులు లేస్తారు. పౌరం స్వరము అందరికీ కావాలా? సువార్త అందరికి కావాలా? అందరూ వినాలా? మార్పు చెందాలా? క్రైస్తవ దేశంగా మారాలా? అందరూ ప్రభు చెంత ఉండాలా? ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే దినాల్లో ఇంకా ఎన్నో మాట్లాడతాడు ప్రభు. ఎదురు చూద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభు కొరకు సిద్ధపడదాం. దేవుడు సంఘాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. తలొంచని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. మా మంచి దేవుడు, మీరు మాకు ఇచ్చిన సందేశం నేను కొన్ని విషయాలే చర్చించుకున్నాం. మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. నీ ఆశీర్వాదాలతో సంఘం బలపరచబడి దీవించబడి నీ రాకడ సమయంలో ఎత్తబడగలిగే వధువు సంఘంగా ఈ సంఘాన్ని మీరు సిద్ధపరచమని కోరుకుంటున్నాను. దేశ విదేశాల్లో పౌలు స్వరం ఇంకా వినబడుతూ ఉంది. నీ రాకడ వరకు వినబడాలి, ఎవరూ నశించిపోకూడదని ఆశిస్తున్న దేవుడు నీవు. పరలోక పౌరం మీరు, భూలోక పౌరం సంఘం కలిసి పనిచేస్తూ ఉంది. మీకు స్తోత్రాలు. నీ మాటకు లోబడుతుంది. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మీరు చెప్పారు. ఈ ఆజ్ఞను మేరకు ప్రపంచవ్యాప్తంగా పౌరపు స్వరం వినబడుతుందయ్యా. అనేక మంది బిడ్డలు, ఆటంక శక్తులు అయినా మతోన్మాదులు మీ యొక్క సేవకుని ధిక్కరించే వాళ్ళు సైతము మారిపోవాలా? వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరూ రక్షకుడైన మిమ్మల్ని అంగీకరించాలా, పాపాలు ఒప్పుకోవాలా, బాప్టిజం తీసుకోవాలా, నీ నామములో వారు ఆత్మచేత ముద్రించబడాలా, నీ రాజ్యానికి హక్కుదారులు కావాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకాన్ని తొలగించి మీ స్వరానికి లోబడి నీ వైపు చూడగలిగేటటువంటి ప్రజలుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. సంఘాన్ని దీవించు. నీ రక్తంతో కడిగావు, నీ మాటకు లోబడ్డాం, నీ నామం పెట్టి బాప్టిజం తీసుకున్నాం. సంఘ సహవాసాలకు బిడ్డలు వస్తున్నారు, నీ వాక్యానికి లోబడుతున్నారు, నీ స్వరం వింటున్నారు. నీ రాకడ సమయంలో ఎత్తబడగలిగే వధువు సంఘంగా ఈ సంఘాన్ని మీరు సిద్ధపరచమని కోరుకుంటూ, ఏ మచ్చ, డాగు, కల్మషం, ముడత, కళంకం లేకుండా, అట్టిది మరి ఏదైనా లేకుండా నీ దగ్గర నిర్దోషంగా నిలబడ్డానికే నీ చేతులు చాచి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.